రామవిశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణస్తోమ పరాంగనా విముఖ సువ్రత కామ వినీల నిరదశ్యామ కకుత్సవంశ కలశాంబుధి సోమ సురారి దుర్బలోద్ధామ విరామ భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు చెప్పిను చుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘను వాయుతనూజుని ధీతిరాజు నీ అదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమా. మే నెల 2025 సంవత్సరం జూన్ నెల గురువు రాహువు మే నెలలో మారారు. మే నెలలో గురువు రాహువు శని మారారు. మొట్టమొదటిగా మే నెల 14వ తారీఖు గురువు మారాడు. ఈ గురువు మారితే ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉంది చూద్దాం. 2025 సంవత్సరం మే నెల, 2025 సంవత్సరం జూన్ నెల గురువుని గురించి చెప్పుకుందాం. ఈ గురువు మే నెల 14వ తారీఖు మిథున రాశిలోకి ఉచ్చలో వచ్చాడు గురువు. ఆ గురువు ఈ తులారాశికి ఎట్లా ఉందో చూద్దాం. ఈ తులారాశి పరిస్థితి ఏమిటి? 7వ రాశి తులారాశి. ఈ తులారాశికి గురువు 9ంట లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. లక్ష్మి అనగా డబ్బు. లక్ష్ములు అష్టలక్ష్ములు ఉన్నారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, భార్య కూడా ఒక లక్ష్మి, భూమి ఒక లక్ష్మి, ధనం ఒక లక్ష్మి, ఇట్లా మరి అష్టలక్ష్ములు. ఏ రకం లక్ష్మి అయినా నీకు రావటానికి బాగా అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో మీరు ఎంత మంచి టైమో చెప్పడం లేదు. 12 సంవత్సరాల లోపల గురువు ఇట్లా ఈ స్థానంలోకి మీకు రాడు. ఈ గురువు వల్ల మీకు చాలా ప్రయోజనం కలగబోతుంది. ఈ కలగబోయేటువంటి దాన్ని మీరు పూర్తిగా అవకాశం చూసుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. ఎట్లా ఉంటుందంటే దారిన పోతూ ఉంటే ఒక 3 అంగుళాలు గుండ్రంగా ఉంది, 2 అడుగులు పొడుగుంది, తళ 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 మెరుస్తుంది. సూర్యకిరణాలకి ఎదురు రిఫ్లెక్షన్ వస్తుంది. అనుకున్నట్టు వీడు బుద్ధి గలవాడు గురువు. ఎటువంటి బుద్ధి గలవాడంటే పరధనానికి ఆశించడు, పరస్త్రీకి ఆశించేవాడు కాదు, ధర్మానికి కట్టుబడేవాడు గురువు. అటువంటి బుద్ధి గలవాడు ఏం చేస్తున్నాడు? వెళుతున్నాడు. నిజంగా అది బంగారపు కడ్డండి. 3 అంగుళాలు చుట్టుకొలత, 2 అడుగులు పొడుగుంది, కొన్ని కోట్లు చేస్తుంది. అటువంటి కడ్డీ కనపడితే గురువు లక్ష్మీ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకుంటాడు. పరీక్ష చేయించి అవతల బారేద్దాం అనుకుంటాడు. రోడ్డు మీద ఎందుకుంది అనుకో, ఇనుముదేలే తడుముక్కోలే, ఇరిగిపోయింది ఏదోలే అనుకొని కాటాగా వేసుకుంటే ఏమొస్తుంది, కానీ చూపిద్దాం, బంగారం కొట్టు పోయి చూపిద్దాం అనుకొని తీసుకెళ్తాడు. నిజంగా అది బంగారం అవుతుంది. లక్ష్మీ స్థానంలో ఉన్న గురువు వల్ల మీకు అంతా మేలు జరగబోతోంది. దీన్ని మీరు ఉపయోగించుకోవాలి. మీరు ఇట్లా ఉపయోగించుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోక తప్పదు. మీ జాతకం చూపించుకుంటేనే మీకు ఉపయోగపడుతుంది. కానీ మీ జాతకం చూపించుకోవాలి అంటే ఇప్పుడు చాలా చోట్ల ఆఫీసు బయట ఒక వ్యక్తి ఉంటాడు, డబ్బులు తీసుకుంటాడు, ఆ తర్వాతే లోపలికి పోవటానికి అవకాశం. 2-3 ఉన్నారయ్యా, 1 గంట కూర్చోవాలంటారు. ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. నాది అట్లాంటిది కాదు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో పెడితే జాతక చక్రం వేసి ఆన్లైన్లోనే ఫోన్లోనే జాతకం చెప్తారు. మీకు హస్త సాముద్రిక ద్వారా కావాలన్నా కూడా అరిచేయి ఫోటో తీసి వాట్సాప్లో పెడితే
దాని ద్వారా కూడా మీ జాతకం చెబుతా. అయితే నా నెంబర్లు ఉన్నాయి. ఒక నెంబరు 7801071946, రెండో నెంబరు 6300061241. ఈ నెంబర్లకు ఫోన్ చేసి నాతో మాట్లాడి దానికి తగిన ఫీజు మాత్రం ఉంటుంది. జాతకం చెప్పించుకోమన్నావు, డబ్బులు చెప్పలేదని కూడా అడుగుతున్నారు. నేనేం కోటీశ్వరుని కాదు, లక్షాధికారిని అంతకంటే కాదు, అతి సామాన్యుణ్ణి, అందులో బాగా ముసలాడిని, 82 సంవత్సరాల వయస్సు. ఏదో కొద్దిగానే తీసుకోకపోతే మాత్రం జీవనం గడవదు. కాబట్టి అందరూ తీసుకున్నట్టుగా తగ్గించి తీసుకుంటా నేను. కానీ ఈ గురువు 9 ఉన్నటువంటి దాన్ని మీరు సత్ఫలితంగా చేసుకోవాలనే ఉద్దేశం కనుక ఉంటే డేట్ ఆఫ్ బర్త్ పెట్టి, నేను చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి. మీకు జీవితంలో ఎప్పుడు పొందని లాభం పొందబోతున్నారు. మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు గురువుని గురించి చెప్పుకున్నాం. ఈ గురువుని గురించి చెప్పుకోవడంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. తిరుపతి పోతున్నామండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతున్నాం. దర్శనం చేసుకోవాలంటే క్యూలో ఒక రోజల్లా తిరుగుతాం, సరాసరి వెళ్తూ ఉంటాం. మధ్య మధ్య మనిషి ఉంటా, పద నడు నడుస్తూ ఉంటాడు. సరే దేవుడి దగ్గరికి పోవాలి, దండం పెట్టాలి. కటికని 2 చేతులు ఇట్టా ఉంటాయి, కళ్ళు మాత్రం మూసుకుంటాడు. ఏమిరా దేవుడు, అదే కళ్ళు తెరిచేట దండం పెడతావురా? దండం పెట్టాల్సింది కళ్ళు తెరిచే దండం పెట్టాలి, కళ్ళు మూసుకొని మాత్రంగా దండం పెట్టేది. దారిని వెళ్ళేప్పుడు కళ్ళు మూసుకొని వెళ్తే గుంట ఉందనుకో, గుంటలో పడితే పడిపోతావు. సరే అక్కడ దండం పెట్టావనుకో, కళ్ళు తెరిచి చూసావనుకో, ఆ స్వామివారు చెయ్యి చూపిస్తున్నాడు కింద. ఎక్కడ చూపిస్తున్నాడు? పాదాల దగ్గర చూపిస్తున్నాడు. నా పాదాలను ఆశ్రయించయా, నా మొహాన్ని కాదంటున్నాడు. ఆ మొహానికి ఏం చేశారు? మొహం కనపడకుండా పంగనామాలు పెట్టారు. ఎందుకు? ఆయన్ని ఇబ్బంది పెట్టడం కాదు, ఎప్పుడు కూడా పాదాలను ఆశ్రయించాలి. ఈ పాదాలు భగవత్పాదాలు, బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మము కాని పాదము, అటువంటి పాదము. ఆ పాదాలను చూడాలి. అక్కడికి పోయిన తర్వాత ఒరే చూడరా అని కింద చూపిస్తున్నాడు, పైనేమో ఇట్లా ఆశీర్వచనం చేస్తున్నాడు, కిందేమో ఇట్లా చూపిస్తున్నాడు. నిన్ను ఆశీర్వచనం ఇట్టే ఉంది, నీ ఆశీర్వచనం నేను పొందాలి అంటే ఈ కింద ఏం చూడాలో అది చూడాలి. అన్నీ వదిలేసి 2 చేతులు ఇట్ట పట్టుకొని కళ్ళు మూసుకొని దండం పెడుతున్నావు. అట్లాగే గురువుని ఉపయోగించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలను తెలుసుకోండి. గురువుతో ఎట్లా ఉండాలి అనేది కూడా కావాలి. భార్యతో ఎట్లా ఉండాలి తెలియాలి, చెల్లెలతో ఎట్లా ఉండాలి తెలియాలి, తల్లితో ఎట్లా ఉండాలి తెలియాలి. అన్నింటినీ మించి గురువుతో ఎట్లా ఉండాలో తెలియాలి. గురువుకి ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా ఉంటారు. కాలేజీలో చదువుతూ ఉంటాడు, ఏదైనా వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు. ఏరా ఏంట్రా బయటకు వస్తావుగా చూసుకుందాం. ఏంది బయటకు వస్తే నువ్వు చూసుకునేది నువ్వే పోతావు. కాబట్టి గురువుని ఎప్పుడూ గౌరవించండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఈ 12 రాసులకి తల్లిదండ్రుల కన్నా అన్నిటికీ మించిన వాడు గురువు. ఆ గురువుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ గురువు విషయంలో ఎప్పుడు కూడా గురువు యందు శ్రద్ధ, తల్లిదండ్రుల యందు శ్రద్ధ, నీ భార్య ఇంటికి లక్ష్మి, భార్య మీద ప్రేమ, ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి లోటు అంటూ ఇక రాదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. గురువు అనేటువంటి వాడు, గురువు 3 అక్షరాలు. ఈ గురువు అనేటువంటి 3 అక్షరాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. మరి ఈశ్వరుడు కుమారుడు గణపతి. ఈ గణపతి ఎట్లా పుట్టాడు? 33 కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు. అందువల్ల పరమేశ్వరుడు ఆ గురువు గణపతినే పూజిస్తున్నాడు. తల్లి గురువైనటువంటి గణపతినే పూజిస్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తితో సహా ఆ గురువైన గణపతినే పూజిస్తున్నారు. గురువు పూజింపబడ్డాడు అంటే సర్వశక్తులు గురువుకు ఉన్నాయి. ఆ సర్వశక్తులు గురువుకు ఉన్నాయి అని నువ్వు నమ్మగలిగితే, నరుడని చూచినావో గురునాత్మ కృతార్థత నొందజాలవు, ఈశ్వరుడని చూచినావో
అలా బ్రహ్మ పదార్థం ఎరుంగవచ్చు. సరియగు లక్ష్యమొక్కటియే చాలును, సరియగు లక్ష్యమొక్కటియే చాలును, సాధనలెల్లగూర్చు ఈశ్వరుడిని నమ్మి మనసా గురుపాదముల ఆశ్రయింపుమా అని చెప్తుంది. కాబట్టి గురువుని గురించి ఇంత వివరంగా చెప్పాం. గురువు సద్గురువు అవుతాడు. సద్గురువు కావాలంటే నువ్వు ఎంచుకోవాలి. ఎవరిని అడిగితే, ఎవరు జాతకం చెబితే, ఎవరు దైవ బలం గలవాడు చెబితే నీవు బాగుపడతావో ఆలోచించుకొని వాళ్ళని ఆశ్రయించండి. మీరు అన్ని విధాలా బాగుపడతారు. స్వస్తి.